అందరికీ నమస్కారం. డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు 20వ రోజు. ఈ 20 రోజుల్లో సుమారు 120 పైగా ప్రశ్నలు మనం డైరెక్ట్గా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. అయితే ఇండైరెక్ట్గా ఇందులోవి దాదాపుగా ఒక 300 నుంచి 400 ప్రశ్నలు ఇండైరెక్ట్గా మనం నేర్చుకుని ఉంటాం. సో అంత ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మొత్తం కూడా నేర్చుకున్నాం మనం. సో ఇక్కడ మీరు చూస్తుంది నిజమే. ఇక మీద డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈ ప్రోగ్రామ్ ఈ క్లాసులు ఉండవు. ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఉదయం మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుందని ఒక చిన్న పోల్ పెట్టడం జరిగింది. ఇందులో 25% ఫ్లాప్ అని, అలానే 8% అటర్ ఫ్లాప్ అని, సో 50% డిజాస్టర్ ఫ్లాప్ అని, 17% బ్యాడ్ ఎక్స్ప్లెనేషన్ ఉందని చెప్పేసి పెట్టారు. సో ఇదొక కారణం. అలానే డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూట్యూబ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీకు ఉపయోగపడుతుందా అని పెట్టాను. సో 80% 80% అంటే అత్యధికంగా అసలు ఉపయోగం లేదని పెట్టారు. అలానే 20% సో చెత్తలా ఉందని పెట్టడం జరిగింది. అలానే ఇంకొకటి యూట్యూబ్లో ఈ క్లాసులు అలానే మనం పెట్టే పీడిఎఫ్లు ఇక మీద కావాలా ఇవ్వాలా అంటే 60% అత్యధికంగా వద్దు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 40% మాకు అవసరం లేదని చెప్పారు. సో అందుకని ఈ ప్రోగ్రామ్ ఏదైతే దీన్ని ఆపడం జరుగుతుంది. సో ఈ రోజు చూడండి ఒకసారి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్లో ఎక్కువగా మనకి ప్రశ్నలు అడుగుతున్న టాపిక్ ఏంటంటే శక్తి వనరులు, ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఈ శక్తి వనరుల నుంచి మనం 2 విధాలుగా నేర్చుకోవాలి. స్టాటిక్ నేర్చుకోవాలి, అలానే అప్డేట్ కూడా నేర్చుకోవాలి. ప్రశ్నలు కూడా ఇలానే ఇస్తున్నాడు. స్టాటిక్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అలానే అప్డేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకుందాం స్టాటిక్ అలానే అప్డేట్ ఏ విధంగా చదువుకోవాలో ఒక 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. చూడండి. సో ఇక్కడ ఎనర్జీ సోర్సెస్లో శక్తి వనరుల్లో 2 రకాల వనరులు ఉంటాయి. మనందరికీ కూడా తెలుసు. ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ, అలానే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని 2 రకాలు ఉంటాయి. అంటే తెలుగులో పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు, అలానే పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు. ఫస్ట్ ఇప్పుడు పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల గురించి చెప్పుకుందాం. పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అంటే ఇవి ప్రకృతిలో మనకు సహజంగా లభించే వనరులు. ఇవి నిరంతరం కూడా కంటిన్యూస్గా తయారవుతూనే ఉంటాయి. అలానే ఎప్పటికి కూడా తరిగిపోవు, అంటే ఎండింగ్ అనేది ఉండదు వీటికి. సో మనం ఎంత వినియోగించినా, ఎంత కన్జప్షన్ చేసినా కానీ తిరిగి భర్తీ అవుతూనే ఉంటాయి. సో అలాంటి వాటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అంటే వీటి వల్ల చూడండి పర్యావరణానికి హాని ఏమైనా ఉంటుందా అంటే పర్యావరణానికి హాని ఉండదు, అంటే కాలుష్య రహితము. అలానే ఇవి అపరిమితంగా ఉంటాయి, ఇన్ఫినిటీ. అలానే వీటిని ఏమంటాం మరొక రూపంలో అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు అని కూడా అంటారు. సో మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల్ని మరొక పేరుతో ఏమని పిలుస్తారు? సాంప్రదాయేతర ఇంధన వనరులు. గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి. వీటికి ముఖ్యమైన ఉదాహరణలు ఇవే మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు డైరెక్ట్గా. సౌరశక్తి, సోలార్ ఎనర్జీ అంటే మనకి సూర్యుని నుంచి లభించే శక్తి డైరెక్ట్గా. అలానే పవన శక్తి, విండ్ ఎనర్జీ, గాలి మరల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ మనకు కనిపిస్తూ ఉంటాయి బయట. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ పవన శక్తి, విండ్ ఎనర్జీకి సంబంధించిన గాలి మరలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే జలశక్తి, హైడ్రో ఎనర్జీ అంటారు. ప్రవహించే నీటి నుంచి ఉత్పత్తి చేసే శక్తి తెలుసు కదా, ఆల్మట్టి కానీ లేకపోతే మరి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ. సో ఇలాంటి హైడ్రో ఎనర్జీ మనం చూస్తూనే ఉంటాం. అలానే జీవ ఇంధనాలు, బయో ఎనర్జీ, కుళ్ళిపోయిన మొక్కలు కానీ లేకపోతే పండ్లు కానీ లేకపోతే కలప కానీ ఇలాంటి వాటి నుంచి చూడండి ఇక్కడ మొక్కలు మరియు జంతు వ్యర్థాలను పదార్థాల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి బయో ఎనర్జీ. అలానే భూతాప శక్తి అంటే జియోథర్మల్ ఎనర్జీ, భూమి అంతర్భాగం నుంచి వచ్చే వేడి నుంచి మనం ఈ యొక్క ఎనర్జీని రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి ఉదాహరణలు. అలానే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇక్కడ చూడండి, ఇవి చాలా పరిమిత పరిమాణంలో లభించే వనరులు. వీటిని ఒక్కసారి వాడితే తిరిగి ఉత్పత్తి చేయలేం, అంటే చాలా తక్కువ సంఖ్యలో తక్కువ మోతాదులో ఉన్నాయి ఇవి. ఇవి తిరిగి ఏర్పడడానికి కొన్ని లక్షల వేల సంవత్సరాలు పడుతుందన్నమాట. ఉదాహరణకి చూడండి ఒకసారి, ఇవి వాడే కొద్ది తరిగిపోతాయి ఇంకంతే. ఇంకా అలానే వీటిని మండించడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది, అలానే కర్బన ఉద్గారాలు ఏర్పడుతుంది. ఓకే, వీటిని ఏమంటాము? సాంప్రదాయ ఇంధన వనరులని కూడా అంటాం. సో ఉదాహరణ ఏంటి? సో మనం చూస్తూ ఉంటాం రోజు కూడా బొగ్గు, కోల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు ఇది. ఓకే, అలానే పెట్రోలియం చూడండి, డీజిల్, పెట్రోల్ వంటివి, వీటి ద్వారా కూడా మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. అలానే సహజ వాయువు, నేచురల్ గ్యాస్, సో సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఇవి. అలానే అణుఇంధనం న్యూక్లియర్ ఎనర్జీ, సో యురేనియం అనేది అందులో వాడతారు. సో కాబట్టి ఇవి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, ఇవి ముఖ్యమైన ఉదాహరణలు. ఓకే, తర్వాత చూడండి ఎక్కువగా బొగ్గు అనేది ఎక్కువగా మన పర్యావరణానికి హాని చేస్తుంది. బొగ్గు మనకు తెలుసు, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటే వాటి నుంచి ఎంత ఉద్గారం బయటకు వస్తుందో. ఓకే, నెక్స్ట్ చూడండి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు ఒకసారి చూద్దాం. ఈ స్టాటిక్ నుంచి ఎలా అడుగుతున్నాడు, స్టాటిక్ క్వశ్చన్స్. క్రింది ఎంపికలలో పునరుత్పాదకేతర వనరుకి ఉదాహరణ ఏంటి అంటే, సో ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్. సో కాబట్టి వీటిలో ఏంటి నాన్ రెన్యూబుల్? పవన శక్తి, విండ్ ఎనర్జీయా? కాదు. భూష్ణ శక్తి? కాదు. బయోమాసా? కాదు. సహజ వాయువా? నేచురల్ గ్యాస్? ఎస్. కాబట్టి
సింపుల్గా గుర్తుపెట్టచ్చు. అలానే ఇంకోటి చూడండి, ఇలాంటి స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్రింది వాటిలో పునరుత్పాదక వనరుకి ఉదాహరణలు ఏంటి? రెన్యూబుల్ సోర్సెస్కి ఉదాహరణ ఏంటి? బొగ్గు కాదు, సహజవాయువు కాదు, పెట్రోలియం కాదు, బయోమాస్. సో ఇది మనకి రెన్యూబుల్ ఎనర్జీ. సో అట్లా అంటే సింపుల్గా ఇలా అడుగుతున్నాడు. అలానే ఇంకా చూడండి, క్రింది వాటిలో ఏది భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరు కాదు అంటున్నాడు. సో అణుశక్తి సింపుల్గా మనం చెప్పేయచ్చు, ఎందుకంటే సౌరశక్తి కాదు, అలానే జలశక్తి కాదు, పవన శక్తి కాదు, అణుశక్తి. సో కాబట్టి సింపుల్గా మనకి స్టాటిక్ నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ మనం ఏంటి, స్థాపిత విద్యుత్ సామర్థ్యం అంటే ఇంగ్లీష్లో ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ. ఈ టాపిక్ నుంచి మనకి అప్డేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి మీ పుస్తకాల్లో ఇప్పుడు నేను చెప్పబోయేది మీ పుస్తకాల్లో ఉండదు, ఎందుకంటే ఇది టోటల్గా అప్డేటెడ్ మొత్తం కూడా 2025 డిసెంబర్ 31 నాటికి భారత ప్రభుత్వము అఫీషియల్గా తన వెబ్సైట్లో పెట్టిన ఓకే ఇది ఈ మ్యాటర్ అనమాట. ఒకసారి ఇదే మనకి రాబోయే ఎగ్జామ్స్లో అత్యంత ఇంపార్టెంట్. ఓకే, సరే జాగ్రత్తగా చూడండి ఎలాంటి ప్రశ్నలు రేపొద్దున అడుగుతాడో చూడండి ఒకసారి రాబోయే ఎగ్జామ్స్లో. 2025 డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత అని అడుగుతాడు. ఇలాంటి మనకి ఆప్షన్స్ ఇస్తాడు. చూడండి ఒకసారి, సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యము. ఓకే, సో చూడండి దీని ఆన్సర్ ఏంటి ఫస్ట్ చూడండి ఒకసారి, ఏంటో చూడండి ఒకసారి, ఇందులో ఏంటి ఆన్సర్ చూడండి. సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఏవై ఉంటుంది చూడండి ఒకసారి. చూడండి దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇండియా సోలార్ పవర్ మైల్ స్టోన్, టోటల్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ యాజ్ ఫర్ ఆఫ్ డిసెంబర్ 31, 2025. 2025 డిసెంబర్ 31 ఉన్న ప్రస్తుత గణాంకాల ప్రకారము. ఓకే, ఇది నేను ఈ సోర్సు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దీని యొక్క డేటా ప్రకారం నేను తీసుకున్నాను. ప్రస్తుతము మనకి ఉన్న డేటా అనేది. సో చూడండి దీని ఆన్సర్ ఏంటి, 135.81 గిగావాట్స్ అనమాట. ఏంటిది, సోలార్ పవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ 135.81 గిగావాట్స్. ఇది భారతదేశంలో సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత అంటే ఎంత, 135.81. సో ఆప్షన్ 1 ఇదనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది రాబోయే ఎగ్జామ్స్లో అడుగుతాడు. అలానే నెక్స్ట్ చూడండి, మనకి అఫీషియల్ వెబ్సైట్లో తీసుకున్నానని చెప్పాను కదా. సో చూడండి ఒకసారి, ఇక్కడ సోలార్ మీకు కనిపిస్తుందా, సోలార్ ఇక్కడ కెపాసిటీ ఇన్ గిగావాట్స్ చూడండి, 135.81 గిగావాట్స్. సో ఇది ఓకే, అన్నీ మనకు ఉన్నాయి, వరుసగా చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏది? ఇది రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. భారతదేశంలో లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ఇండియా ఏంటి చెప్పండి. బడ్లా సోలార్ పార్క్, రాజస్థాన్లో బడ్లా సోలార్ పార్క్ ఉంది. అది భారతదేశంలోనే ప్రస్తుతము అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో చూడండి. ప్రస్తుతము సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో ముందంజలో ఉన్న రాష్ట్రం ఏది? ఇప్పుడు మొత్తం కూడా మనం సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది చెప్పుకున్నాం, 135.81 గిగావాట్స్. ఓకే, కానీ ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రము సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో ముందంజలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది? చూడండి ఇక్కడ ఏదై ఉంటుంది, ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు, గెస్ చేసేదే రాజస్థాన్. చూడండి దీని గురించి. ప్రస్తుతము సోలార్ విద్యుత్ సామర్థ్యం ముందంజలో ఉన్న రాష్ట్రాలు. సరే ఓకే చూద్దాం. దీని ఆన్సర్ చూడండి, రాజస్థాన్ అనేది సోలార్ విద్యుత్ సామర్థ్యంలో ముందంజలో ఉంది రాజస్థాన్. అయితే ఇక్కడ మనకి ఏమడుగుతాడంటే ఒకసారి ఎగ్జామ్స్లో ఆర్డర్లో పెట్టమంటాడు. సోలార్ విద్యుత్ సామర్థ్యంలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు మనకి మొదటి 5 లేకపోతే మొదటి 4 గుర్తించమంటాడు. సో చూడండి, అందుకనే ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఫస్ట్ రాజస్థాన్, 2 గుజరాత్, తర్వాత 3 మహారాష్ట్ర, 4 తమిళనాడు. ఏంటిది, సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో ముందంజలో ఉన్న మొదటి 4 రాష్ట్రాలు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా చూడండి, నెక్స్ట్ ఏమడుగుతాడు. 2025 డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం అంటే విండ్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రశ్నలే మనకు అడుగుతాడు. ఆల్రెడీ గ్రూప్ 2లో అడిగాడు, పొద్దున్న FBO అండ్ FS ఇలాంటి ఎగ్జామ్స్లో అడుగుతాడు. చూడండి విండ్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ ఎంత చూడండి, ఇక్కడ చూడండి. ఇండియాస్ విండ్ పవర్ మైల్ స్టోన్ ఇక్కడ ఎంతకు చేరుకుందంటే 54.51 54.51 గిగావాట్స్కి చేరుకుంది. ఈ గమ్యాన్ని భారత్ చేరుకుందనమాట. ఓకే, టోటల్ ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ యాజ్ ఫర్ డిసెంబర్ 31, 2025 అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు చెప్తున్నాను. సో భారతదేశంలో పవన విద్యుత్ సామర్థ్యం ఎంత 54.51. సో థర్డ్ ఆప్షన్ ఇదనమాట, 54.51 గిగావాట్స్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, అంటే అడిగితే మిమ్మల్ని సోలార్ అడుగుతాడు, లేకపోతే విండ్ ఎనర్జీ అడుగుతాడు. ఈ రెండింటిలో ఎక్కువగా మనం అనుకున్న స్థాయిని చేరుకుంటున్నాం కాబట్టి వీటి నుంచే ఎక్కువగా ప్రశ్నలు పడుతున్నాయి. సో నెక్స్ట్ చూడండి, విండ్ ఎనర్జీ కదా ఇప్పుడు మనం చెప్పుకుందే. చూడండి విండ్ ఎంత
కెపాసిటీ ఇన్ గిగావాట్స్ 54.51 ఇదే కదా. సో ఇదనమాట. అంటే ఇలాంటి ప్రశ్నలు మనకి అడుగుతున్నాడు. ఇంకా మనల్ని ఎగ్జామ్స్లో ఏమడుగుతాడో చూద్దాం చూడండి. ప్రస్తుతము అంటే నవేడే పవన్ విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో ముందంజలో ఉన్న రాష్ట్రం ఏది చూడండి. అంటే ఫస్ట్ ప్లేస్లో అది కూడా ఏంటి, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో విండ్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ కెపాసిటీలో ఏది ఉంది అంటే దీనికి ఆన్సర్ చూడండి గుజరాత్ అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం చూడండి. అలానే చూడండి, ప్రస్తుతము పవన విద్యుత్ విండ్ ఎనర్జీ కెపాసిటీలో మనకి ఇన్స్టాలేషన్లో సామర్థ్యంలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు మొదటి 3 రాష్ట్రాలు చూడండి. ఫస్ట్ గుజరాత్ ఉంది, 2 తమిళనాడు ఉంది, 3 కర్ణాటక ఉంది. దేనిలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో నవేడేస్ ఇలా ఉన్నాయి. తర్వాత ఒక 2-3 నెలలకు మళ్ళీ మారచ్చు. సో కాబట్టి మీరు రాయబోయే ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇదే మనకి అడుగుతాడు యాజ్ పర్ 31st 2025 అని అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు టోటల్గా ఇది మన మైండ్లో ఉంచుకోవాలి. టోటల్గా ఇదేదైతే ఉందో ఈ యొక్క డయాగ్రామ్ ఇది మన మైండ్లో ఉంచుకోవాలి. సో చూద్దాము. ఇంకా చూడండి ఎలా అడుగుతాడంటే ఈ డయాగ్రామ్ను బట్టి దీన్ని బట్టి అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో దీన్ని బట్టి ఎలా అడుగుతాడంటే ప్రస్తుతము భారతదేశంలో మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత అని అడిగితే ఏమని చెప్పాలంటే 514 గిగావాట్స్ అనమాట. అన్ని కలుపుకొని 514 గిగావాట్స్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం. ఓకే, అలా కాకుండా ఇట్లా మొత్తం ప్రస్తుతం భారతదేశంలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది కదా, దీని ఆధారంగా ఎక్కువ నుంచి తక్కువగా అమర్చండి అని ఒక 3 ఇచ్చాడు అనుకోండి. ఉదాహరణకి బొగ్గు, సోలార్, పవన ఇట్లా అడిగాడు అనుకోండి. మీరు దాన్ని ఆర్డర్లో పెట్టాలి. ఏంటి దీని ఆన్సర్ ఏంటంటే ఏబిసి. ఫస్ట్ బొగ్గు విద్యుత్ శక్తి ఉంది ఎక్కువగా, తర్వాత సోలార్ ఉంది, తర్వాత పవన విద్యుత్ శక్తి ఉంది. ఎట్లా ఉంది ఆర్డర్లో ఎలా ఉంది ఒకసారి చూద్దామా. ఈ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఆధారంగా అంటే ఈ డయాగ్రామ్ ఆధారంగానే మనం చెప్పుకుందాం. ఓకే, ఈ డయాగ్రామ్ ఆధారంగానే చెప్పుకుందాం. సరే చూద్దాం. ఫస్ట్ ప్రస్తుతము భారతదేశంలో విద్యుత్ స్థాపిత సామర్థ్యము అంటే గిగావాట్స్ ఇక్కడ ఇచ్చిందని ఎక్కువ నుంచి తక్కువకి మనం చెప్పుకుందాం. ఫస్ట్ అసలు ఏముంది, బొగ్గు విద్యుత్ శక్తి ఉంది ఎంత 226.23 గిగావాట్స్. దాని తర్వాత రెండవ స్థానంలో ఏముందంటే సోలార్ విద్యుత్ శక్తి అండి 135.81 గిగావాట్స్ అనమాట. తర్వాత పవన విద్యుత్ శక్తి ఇది 54.51 గిగావాట్స్ అని ఉంది అంటే థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్లో ఏముంది జల విద్యుత్ శక్తి ఎంత 50.91 గిగావాట్స్. తర్వాత ఆయిల్ అలానే గ్యాస్తో నడిచే శక్తి 20.71 గిగావాట్స్. తర్వాత బయో అంటే జీవన ఇంధనాలతో నడిచే శక్తి 11.61 గిగావాట్స్. తర్వాత అణు ఇంధన శక్తి 8.78 గిగావాట్స్. సో లాస్ట్కి వచ్చేసరికి సూక్ష్మ చిన్న విద్యుత్ శక్తి 5.16 గిగావాట్స్ అనమాట. చూడండి ఆర్డర్లో పెట్టమంటే ఇలా పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ బొగ్గు విద్యుత్ శక్తితో టాప్లో ఉందన్నమాట. సో లాస్ట్లో మనకి మైక్రో ఏదైతే ఉందో సూక్ష్మ చిన్న విద్యుత్ అంటే హైడ్రో అండి, ఇక్కడ రాసుకోండి హైడ్రో విద్యుత్ శక్తి అనమాట. హైడ్రో అనమాట సూక్ష్మ చిన్న హైడ్రో విద్యుత్ ఉంటుంది కదా అదనమాట. అంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మరి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అట్లా ఇది మనకి మైండ్ మ్యాప్లో ఉంచుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూడండి. భారతదేశంలో అత్యధిక స్వచ్ఛ ఇంధన సామర్థ్యం కలిగిన రాష్ట్రాలు ఒకసారి చూద్దాం. సో 31st December 2025 నాటికి ఇక్కడ చూడండి ఒకసారి. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో ఒక భారీ జల విద్యుత్ మినహా అగ్రస్థానంలో ఉన్న 5 రాష్ట్రాలు ఒకసారి చూద్దాం చూడండి. ఇది కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంలో అగ్రస్థానంలో ఉన్న 5 రాష్ట్రాలను గుర్తించండి వీటిలో అని అడుగుతాడు. సో చూడండి అంటే టోటల్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ విషయంలో అనమాట. రెన్యూబుల్ ఎనర్జీ దానిలో చూద్దాం చూడండి. ఫస్ట్ రాజస్థాన్ ఉంది ఓవరాల్గా, తర్వాత 2 గుజరాత్ ఉంది, తర్వాత 3rd మహారాష్ట్ర ఉంది, 4 తమిళనాడు, 5 కర్ణాటక. ఇది టోటల్గా ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేసే 5 రాష్ట్రాలు అనమాట. అలానే భారీ జల విద్యుత్ సామర్థ్యంలో అగ్రస్థానంలో ఉన్న 5 రాష్ట్రాలు చూద్దాం ఒకసారి ఇన్స్టాలేషన్లో. సో మనం చూద్దాం ఒకసారి. హిమాచల్ ప్రదేశ్, అలానే ఉత్తరాఖండ్, అలానే కర్ణాటక, జమ్మూ అండ్ కాశ్మీర్, 5 ఆంధ్రప్రదేశ్. సో దీని చూడండి ఒకసారి ఇక్కడ. అలానే నెక్స్ట్ అత్యధిక బొగ్గు విద్యుత్ సామర్థ్యం కలిగిన మొదటి 5 రాష్ట్రాలు. ఓకే, బొగ్గు కోల్ కెపాసిటీ ఇన్స్టాలేషన్. సో టాప్ 5 స్టేట్స్ ఏంటి అంటే మొదటి ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, రెండవ ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఉంది, మూడవ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది, 4వ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, 5వ ప్లేస్లో గుజరాత్ ఉంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఓకే, ఇవి కూడా ఒకసారి చూడండి. ఇవి చూడండి, ఈ డయాగ్రామ్ అనేది మీకు ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్లో రెన్యూబుల్ ఎనర్జీలో ఫస్ట్ మొదటిగా ఏముందంటే రాజస్థాన్ ఇది, తర్వాత 2వ ప్లేస్లో గుజరాత్, 3వ ప్లేస్లో మహారాష్ట్ర, 4వ ప్లేస్లో తమిళనాడు, 5వ ప్లేస్లో కర్ణాటక. ఇది మనకి ఇలా అడుగుతాడు అన్నమాట ఎగ్జామ్స్లో. ఓకే.